ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 18వ తేదీ సోమవారం రోజున మీ జీవితంలో ఊహించని ఒక పరిణామం అయితే మీరైతే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయని చెప్పాలండి. రాత్రి గడియారంలో ముళ్ళు 10 గంటల 15 నిమిషాలు లోపే మీ చెవిన ఒక పేరు అయితే వినబడబోతుంది. ఆ యొక్క పేరు వినగానే మీ ఒంట్లో రక్తం ఒక్కసారిగా వేడెక్కుతుంది. మీరు ఎప్పుడో కానీ మర్చిపోవాలి అనుకున్నటువంటి వ్యక్తి, మీ యొక్క జీవితాన్ని ఒకప్పుడు అతలాకుతలం చేసినటువంటి ఒక మనిషి పేరు మళ్ళీ మీరు వినబోతున్నారు. వారు మళ్ళీ మీ యొక్క జీవితంలోకి వస్తారా, లేదా ఏదైనా కానీ ఒక కొత్త ప్లాన్తో వస్తున్నారా, ఆ యొక్క పేరుకు వెనుక ఉన్నటువంటి భయంకరమైనటువంటి గతం ఏమిటి, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ యొక్క భవిష్యత్తును హెచ్చరించడం ఒక సంకేతం లాంటిది. అసలు ఇది అంతా కూడా ఏ విధంగా మీ యొక్క జీవితంపై ఏ విధంగా పరిణామం అనేది చూపబోతుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, మీకు ముఖ కవళికలు, ఫోటో చేయి, గోత్రం ఆధారితంగానే మీకున్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని మన యొక్క గురుగారు అయితే ఫోన్ కాల్ ద్వారానే మీకైతే తెలియపరుస్తారండి. వితిన్ డేస్లోనే మీకున్నటువంటి సమస్యల నుండి ఖచ్చితంగా మీకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే మన యొక్క గురుగారు మీకు తెలియపరుస్తారు. మన యొక్క గురువుగారు ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. సమస్య మీది, పరిష్కారం గురువు గారిది. 100% మీకున్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలియపరుస్తారండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. చాలామంది కూడా మన యొక్క గురువుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశిచక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఇక వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఇక ముఖ్యంగా వీరి గురించి చెప్పాలంటేనండి, ఈ యొక్క రాశి వారు మితభాషులనే చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క జీవితంలో ఊహించిన ఒక అద్భుతం అనేది రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. వీరు ఎప్పుడూ కూడాను అంటే వీరి లోపల మాత్రం చాలా లోతైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారండి. మీరు మనుషుల కంటే కూడాను విలువలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా కానీ మిమ్మల్ని ఒక్కసారి మోసం చేస్తే వారిని మాత్రం జీవితాంతం కూడా మీరైతే క్షమించరన్నమాట. మీ యొక్క మెదడు ఒక కంప్యూటర్ లాంటిది. పాత జ్ఞాపకాలను, ముఖ్యంగా మీకు జరిగినటువంటి అన్యాయాలను ఎప్పటికీ కూడాను నెమరవేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే జ్ఞాపకం మీ ముందుకు ఒక పేరులా వస్తుంది. ఆ యొక్క పేరు వినగానే మీ యొక్క బాడీలో విపరీతమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్ కూడాను వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా మీరు ఆ యొక్క వ్యక్తి లేదంటే ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, నీడ కూడాను మీ పైన పడకూడదు అని చెప్పేసి మరీ జాగ్రత్తలు అయితే తీసుకుంటూ వస్తున్నారు. వారి వల్ల మీరు ఆర్థికంగా కాను, మానసికంగా కాను ఒక దెబ్బ అయితే తిన్నారండి. ప్రస్తుతం మీ యొక్క జీవితంలో ఇప్పుడిప్పుడే ఒక గాడిన పడుతూ ఒక మార్గంలోకి ముందుకు వెళ్తూ ఉన్నది. అయితే కానీ ఇక విధి అంతా కూడాను ఆడుతున్నటువంటి వింత నాటకం వల్ల మీరు మర్చిపోయినటువంటి ఆ యొక్క అధ్యాయం మళ్ళీ మీకైతే తెరవబడబోతుంది. ఆ యొక్క వ్యక్తి పేరు వినగానే మీ యొక్క పాత గాయాలు మళ్ళీ పచ్చిగా మారిపోబోతున్నాయి. అది అంతా కూడా మరి ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు షాకింగ్ నిజం గురించి అయితే మాట్లాడుకుందామండి. రాత్రి 10 గంటల 15 నిమిషాల తర్వాత మీరు వినబోయేటువంటి ఆ యొక్క పేరు ఎవరిది అంటే ఆ యొక్క పేరు యొక్క పాత స్నేహితుడి కావచ్చు, లేదంటే మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి మోసపోయినటువంటి మీ యొక్క మాజీ భాగస్వామి, మీ యొక్క పార్ట్నర్ కావచ్చు, లేదంటే వ్యాపారంలో మీకు వెన్నుపోటు పడిచినటువంటి వ్యక్తి కావచ్చు. ఆ యొక్క పేరు అనేది వినగానే మీకు అయితే పాత కోపం, మళ్ళీ బాధ అంతా కూడా ఒక్కసారిగా తన్నుకు వచ్చేటువంటి పరిస్థితులు కూడాను ఉందన్నమాట. గత కొంతకాలంగా మీ చుట్టూ ఉన్నటువంటి వారు కూడాను ఆ యొక్క పేరు పలకాలి అంటే మీ ముందు ఆలోచిస్తూ ఉండేటువంటి పరిస్థితి అంతా కూడాను చాలా వరకు కనిపిస్తుంది. కానీ అసలు గతంలో ఏం జరుగుతుంది అంటే వారు మీ యొక్క గత చరిత్రను, వారిలో మీ యొక్క గత చరిత్ర చాలా దారుణంగా ఉంటుందన్నమాట. వారిని నమ్మి మీరైతే మీ యొక్క ఆస్తులు లేదంటే వ్యాపార రహస్యాలు వారి చేతుల్లో పెట్టారు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఏదైనా కానీ విలువైనటువంటి అంశాలు వారికి చెప్తూ వచ్చారు, లేదా మీకు సంబంధించిన ఏదైనా కానీ ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ని కానీ వారికి అందజేస్తూ అనేది జరిగింది. కానీ వారు ఆ యొక్క నమ్మకాన్ని అంతా కూడా వాడుకొని మిమ్మల్ని సమాజం ముందు తలదించుకునే విధంగా ఒక చేత కానటువంటి వ్యక్తిలా నుంచో
కూర్చోబెట్టారు. వారి వల్ల మీరు రాత్రులు అనేది నిద్ర లేక ఏడ్చినటువంటి రోజులైతే ఎన్నో ఉన్నాయి. మీ యొక్క కెరీర్ అంతా కూడా పతనం కావడానికి అప్పట్లో వారే కారణం అనేసి మీకు తెలుసు. మీ చుట్టూతో ఉన్నటువంటి వ్యక్తులు కూడాను అంటే ఈ జరిగినటువంటి విషయం మొత్తం కూడా తెలుసు. మీ యొక్క జీవితంలో ఒక్కసారిగా అంతా కూడా మారేసి వారి యొక్క మొహాన్ని కూడా మీరు చూడకూడదు అన్నట్లుగా మీరైతే ఈ విధంగా ఆ యొక్క దేవుడు కూడా మీకు మంచి మంచి అవకాశాలను ఇవ్వడం వల్ల కూడాను నా యొక్క జీవితంలో ఇక వారి యొక్క మొహం కూడా చూడకూడదు అనేసి మీకు కొన్ని పరిస్థితుల్లో ఇప్పుడు ఆ యొక్క గాడిన పడుతూ అయితే కాస్త మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్దాము అనేసి మీరైతే సంతోషంగా ఉంటూ జరిగిపోయినటువంటి గతాన్ని అంతటినీ కూడా మర్చిపోవాలా లేదా ఒక ఆలోచనలో ఉన్నప్పటికీ కూడాను అనుకోకుండా ఆ యొక్క పేరు అనేది వినిపిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఇంతకీ కూడా ఆ యొక్క పేరు అనేది ఎందుకు మీకు వినిపిస్తుంది అనేసి మీ యొక్క మనసులో ఒక ఆలోచన అనేది అయితే మీకైతే కలగవచ్చండి. మరి రాత్రి 10:15 తర్వాత ఒకరు ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా లేదంటే సోషల్ మీడియా ద్వారా ఆ యొక్క వ్యక్తి గురించి మీకైతే సమాచారం అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడా లేదంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలని చూస్తూ ఉన్నాడు అనినో ఈ యొక్క వార్త అనేది మీకైతే ఖచ్చితంగా మీకైతే అందపరచడం అనేది జరుగుతుందన్నమాట. ఈ యొక్క వార్త అనేది మీరు వినంగానే మీకు గుండె అనేది మీకు జల్లుమంటుంది. ఎందుకంటే ఆ యొక్క పేరుతో పాటు వచ్చేటువంటి ఆ యొక్క వార్త మీ యొక్క ప్రస్తుత ప్రశాంతతను దెబ్బతీసే విధంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా దానికి ఈరోజే పేరు వినడానికి మరికొన్ని కారణాలు అయితే చూస్తే కనుక రేపటి రోజున మీ యొక్క గ్రహస్థితి ప్రకారం ఈ యొక్క రాశి వారికి రుణానుబంధం మళ్ళీ యాక్టివేట్ అనేది అవుతుందన్నమాట. పాత కర్మలు తీరకపోతే ఆ యొక్క వ్యక్తి మళ్ళీ ఏదో ఒక రూపంలో తారసపడతారు. ఆ యొక్క వ్యక్తి ద్వారా మీకు అందవలసినటువంటి సమాచారం ఏదో మిగిలి ఉంది అనేసి అందుకే ప్రకృతి ఆ యొక్క పేరును మళ్ళీ మీ ముందుకు తీసుకురాబోతుంది. అయితే రేపటి రోజున శని యొక్క గమనం వల్ల పాత సంబంధాలు అన్నీ కూడా చర్చకు వస్తాయి. రాత్రి సమయంలో మీ యొక్క జీవితంలో ఊహించిన 10:15 తర్వాత ఆ యొక్క సమయంలో చంద్రుడు ప్రభావం వలన మీ యొక్క మనసుపై ఉండేటువంటి బలంగా మీకు ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా తారుమారు కాబోతున్నాయి. అందుకే ఆ యొక్క సమయంలో మీకు వినిపించేటువంటి ఈ యొక్క వార్త అంతా కూడాను మీ యొక్క మనసుపై ఊహించినటువంటి మార్పునైతే తీసుకురాబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వినిపించేటువంటి ఆ యొక్క వార్త మీ యొక్క మనసుపై లోతైనటువంటి ముద్రను వేస్తుంది. ఇక ఈ రకమైనటువంటి చర్చలు కర్మ యొక్క క్లోజింగ్ లాంటిది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఆ పేరు అనేది వినగానే మీరు ఆశపడినటువంటి మళ్ళీ వారితో మాట్లాడడానికి లేదంటే ప్రతీకారం అనేది తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ మీరు ఊహించిన విధంగా అదే ఊబిలో కూరుకుపోతారు. కానీ గతంలో మీరు చేసినటువంటి తప్పు ఏంటో మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈసారి వారిని మీ యొక్క జీవితంలోకి రానివ్వకుండా ఫుల్ స్టాప్ అనేది పెట్టేటువంటి అవకాశం కూడా దొరుకుతుంది. ముఖ్యంగా ఈరోజు మీరు కొన్ని జాగ్రత్తలు పరిహారాలు పాటిస్తే ఈ యొక్క సమస్యల నుండి చాలా త్వరగా ఈజీగా బయటపడవచ్చండి. ఇక ఆ యొక్క పేరు అనేది ఇప్పుడు మీరు వినంగా చేసుకోవాల్సిన ప్రశాంతత ఉండడానికి ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క వ్యక్తిని తిరిగి మళ్ళీ ఫోన్ అనేది చేయకండి. రాత్రి పడుకునే ముందు ఓం నమ శివాయ అనేసి ఆ యొక్క పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి. ఇక ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన ఎటువంటి వస్తువులు కానీ మీ దగ్గర ఉన్న వాటిని అయితే పక్కన పడేసేయండి, చాలా మంచిది. ఇక ఈ యొక్క రాశివారు పాతకాలపు మనుషుల్ని మళ్ళీ వస్తున్నారంటే అది మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ మీలోని ధైర్యాన్ని పరీక్షించడానికి. ఆ యొక్క పేరు అనేది మీరు వినగానే అసలు భయపడకండి. మీరు ఇన్నాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఆ యొక్క పేరు విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఎలా ఫూల్ అవుతారు అనేది కూడాను మీ యొక్క జీవితాన్ని నెక్స్ట్ జరగబోయేటువంటి అంశాలను నిర్ణయం చేస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ యొక్క విషయంలో నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహారాలను అయితే ఖచ్చితంగా పాటిస్తూ ఉండండి. కానీ మీరు అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క ప్రశాంతతను ఎవరికి కూడా ఇచ్చేయొద్దండి. క్రితంలో లాగా మళ్ళీ మీరు మీ యొక్క సమస్యలను అందరినీ కూడా మీకు మీరుగా తీసుకొచ్చుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తూ